గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండలోని తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ ఎన్కాడ్ మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గురువారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండలోని తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ ఎన్కాడ్ మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ పోలీసులతో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ సంపూర్ణ సహకారం అందించినప్పుడే పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో గంజాయి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ముందుగా గంజాయిపై ప్రత్యేక దృష్టి నిలపాలన్నారు. గంజాయి ఒక సామాజిక దురాచారంలా తయారైందని, దీన్ని పూర్తి స్థాయిలో తుడిచిపెడితేనే సమాజం బాగుపడుతుందని, ఇందుకు కావాల్సిన అన్ని చర్యలను ప్రతి శాఖ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాలు ప్రత్యేకించి గంజాయి వినియోగం రవాణా ఎక్కువగా ఉందని, జాతీయ రహదారి నిడివి సుమారు 70 కిలోమీటర్లు ఉండడం గంజాయి రవాణాకు అనుకూలంగా ఉన్నందున గంజాయి రవాణా జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ, దేవరకొండ ఆర్డీఓలు రవి, శ్రీరాములు, ఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డిఈఓ భిక్షపతి, డిఐఓ దశ్రు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హుసేన్ బాబు, అటవీ, పోలీస్, రెవెన్యూ అధికారులు, మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాదక ద్రవ్యాలు ఏ ఫామ్లో అయినా, అది గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేదా ఇందాక ఎస్పీ గారు కొన్ని ట్యాబ్లెట్ రూపంలో కూడా తీసుకుంటున్నాయి. అంటే మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ రూపంలో కూడా చాలా చీప్గా ఒక 4 రూపీస్లో వచ్చేస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది. సో అట్లాంటి వాటిని ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన మా అందరి మీద ఉంది. ఇందులో ఫస్ట్ ఏంటంటే డ్రగ్స్ అనేది హ్యాస్ బీన్ అ బర్నింగ్ టాపిక్ ఇన్ ది స్టేట్. మనం వీఆర్ ఇన్ ద నేసెంట్ స్టేజ్ ఆఫ్ డ్రగ్స్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. బట్ మన దగ్గర గాంజా అనేది బాగా ప్రివలెంట్గా ఉన్నది, ఎస్పెషలీ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. సో ఇంతవరకు ఇన్ ఆర్ బ్రీఫ్ స్టింట్ 1 monthలో నేను అబ్జర్వ్ చేసింది అయితే వీఆర్ నాట్ దేర్ ఎనీవేర్ ఇన్ కల్టివేషన్, ఆర్ అట్లీస్ట్ నోన్ కల్టివేషన్ అయితే మన దగ్గర లాస్ట్ 5 years నుంచి ఎక్కడ కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ కాలేదు. బట్ ట్రాన్స్పోర్టేషన్ మనం ఒక 70 kilometers హైవే ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇస్ వన్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ బీయింగ్ కన్జంప్షన్. ఈ కన్జంప్షన్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ మేజర్లీ మన నల్గొండకి రాకపోయినా కూడా చాలా వరకు హైదరాబాద్, అదర్ స్టేట్స్కి వెళ్తున్నది. బట్ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు